ఏం చెప్పంటావురా నా సమస్యలు? ఏం ట్రై చేసినా లైఫ్లో నేను సక్సెస్ కాలేకపోతున్నా. ఏమైంది? ఏం చేయాలో అర్థం కావటం లేదు. సరేరా, నేను ఫైనల్గా ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నాను రా. ఇంత చిన్న మ్యాటర్కి ఊరు వదిలేసి వెళ్ళిపోతా అంటున్నావు కదరా, మేమున్నాం కదరా నీ పరిష్కారం తెలిసేకి. నాకు తెలిసిన ఒక బాబూజీ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్దాం. ఇలాంటివన్నీ నేను నమ్మను రా, బాబూజీలు అన్నీ. పోదామా? ఇందాక చెప్తున్నావు కాబట్టి ఓసారి చూద్దాం. బాగా చెప్తాడు, మంచిగా బాగా చెప్తాడా? ఇలాంటివన్నీ ఇప్పటికన్నా నమ్ముతున్నారా? నమ్ముతారు. ఏంటి నమ్మరు? పరిష్కారం దొరుకుతుందంటావా? దొరుకుతుంది. సరేరా, ఒకసారి నీ మాటని చూద్దాం. బా. Yeah, come on! Yo, baby! స్వామి చూడరా, అతనే చూడరా బాబాజీ. చూడరా, స్వామీజీ ఇక్కడే ఉన్నాడు. ఎక్కడో హిమాలయాలతో మాట్లాడుతున్నాడు. ఎంతమంది లైన్ లో ఉన్నారు. అవునా? నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెమన్నా? కడుపుకు అన్నం తింటానావా పిండ తింటానావా? అవునరా, నువ్వు చెప్పిండేది కరెక్టే. స్వామీజీ ఎక్కడుండి ఎక్కడెక్కడ ఉన్నోళ్ళతో మాట్లాడుతున్నాడా? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. చాలా పవర్ఫుల్ ఉన్నట్టున్నారా స్వామి. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? స్వామీజీ వచ్చేసాడు. బాబాకి జై, జవాకి జై, జవాకి జై. ఇందాక వచ్చిన బిడ్డ ఏడేనైనా బ్రో, నువ్వు డ్యామ్ లో పోయింటే అప్పుడు టైం ఉందని వెళ్ళిపోయాను బ్రో. ఆ బిడ్డ ఓపికతో లేలేకపోయింది. ఆయన సమస్య కోసమే ఎక్కడో హిమాలయకి పోయి ఆయన సమస్య తేల్చడానికే ఇంతసేపు పోతే ఆ బిడ్డ లేకోకుండా పోయినాడు చివరి క్షణంలో. శిష్య గురు, ఎవరు ఈ బిడ్డలు? మా స్నేహితులు నీ కడవడానికి వచ్చారు గురు. ఎందుకు వచ్చారు స్వామి, నా సమస్య. ఏమి సమస్య బిడ్డ? ఎవరి సమస్య? లేకపోతే భార్య సమస్య, లేకపోతే ఉంచుకునే దాని సమస్య, లేకపోతే నువ్వు ఎవరినైనా కొట్టినావా, వాళ్ళు వచ్చి నిన్ను కొట్టినారా? రాత్రి కళలు వస్తాయి స్వామి. ఆ కళలు నెరవేర్చాలంటే ఏం చేయాలా స్వామి? మంచికి బాబాకి జై, మంచికి బాబాకి జై. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్. ఏమి చేసినావు బిడ్డ? ఈ చిన్న వయసులో ఇంత సమస్య వచ్చింది. కళలు ఒక రకమైన కళలు వస్తాయి స్వామి. ఆ కళలు నాకు నెరవేర్చే చాలు స్వామి. ఏ కళలనైనా అవి నాకు ఒక తూరు వివరించు. నా కళలో కట్టలు డబ్బులు కనబడుతున్నాయి స్వామి. నిద్రపోతే ఫుల్ కట్టల వర్షం కురుస్తాను స్వామి. లాస్ట్ కి బాత్రూమ్ లో దొడ్డే కూర్చున్నప్పుడు గానీ బకెట్ నిండాగా చిల్లరే కనబడుతుంది. ఏనా నీ సమస్య? ఆ కళలో నాకు నెరవేర్చే చాలు స్వామి. అసలు ఎక్కువైపోయినాయి స్వామి ఫ్రెండ్స్ సమస్యలు. దానివల్ల నేను ఊరే వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఆ రోజు ఒక ఏడాది అంతా నువ్వు బట్టలు లేకోకుండా తిరిగింటే అడివంతా నీకు ఈ వరం ప్రసాదించిన నేను నీకు కనపడేదట్టు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నా. ఈ రోజు నువ్వు ఎవరైనా ఎవరిని భక్తాదులు తోలుకొని వస్తా అంటే నాకు ఇది నచ్చలే బాబా. వద్దు వద్దులే గురు. బాబా బాబా క్షమించి బాబా, బాబా క్షమించి బాబా. రా బాబా, రా బాబా, రా బాబాకి జై, బాబాకి జై, బాబాకి జై. బాబా ఇచ్చినావా? బాబా క్షమించు బాబా. బాబాకి జై. పిలిచినావా నాయన? వీళ్ళ సమస్య చేయాలా వద్దా? జై గురు. చేయండి స్వామి, చేయండి స్వామి.
చెప్పు రాముగా స్వామికి. వీళ్ళ సమస్య కోసమే పోయినాను నాయన, నీ సమస్య కోసమే పోయి ఆ హిమాలయాల్లో పోయి అక్కడ మాట్లాడుకొని ఆ డబ్బు మీకు వస్తాదా రాదా, ఆ డబ్బు నిజమేనా అని కనుక్కుండేకి పోయినాను నాయన. చెప్పండి స్వామి, ఆ డబ్బులు వస్తే 80% మీకే ఖర్చు పెడతాను స్వామి, మీకి మీ శిష్యునికి. విశాల్ బ్రో వారికైతే ఈ డబ్బు అయితే ఖచ్చితంగా వస్తుంది. ఆ? ఉం. ఫస్ట్ ఈ పిల్లోని ఉన్నాడే, ఆగు. ఈ కన్నులు 2 తీసుకొని ఆగు. వేసుకొని నీ కన్ను అతను వేసుకోండి, ఆగు. వేసుకొని ఆ. ఆ కళను నువ్వు కనంటే ఆ. ఆ డబ్బు ఎక్కడొస్తుందో పోయి ఆ. మనం ఆ డబ్బు తీసుకొని ఆ. అతనికి 20% ఇచ్చి మనం 80% తీసుకున్నాం మనం అంతా. ఆగు. బంజీ బాబాకి జై, బాగా చెప్తా, బంజీ బాబాకి జై. బాగా చెప్తా. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. సరే మీరు వెళ్ళిపోండి, రాత్రి వచ్చి మీ కళ్ళు తీసుకుని వెళ్ళిపోతా. ఏంటి మమ్మీ ఎవడీడు? దొంగలు ఉన్నట్టున్నారా, పవర్ఫుల్ మాయమైపోయినారా, ఏయ్, డాడీ పోయినారా. హిమాలయాల్లోకి పోయినారా?